తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులందరికీ పేరు పేరున అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ మరి 1960లో కూడా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఉద్యమకారులు పోరాడుతూనే ఉన్నారు. పోరాడుతూ మరి ఇప్పుడు ఏదైతే మళ్ళీ దశ ఉద్యమంలో అందరం ముందుకొచ్చి ప్రతి ఒక్క ఉద్యమకారుడు ముందుకొచ్చి ఇది మన ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ మన ఉద్యమకారులు కానీ అందరు కూడా సబ్బండ వర్ణాలు ఈ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి మనం తెలంగాణ కొరకు పని చేసినాం అందరం కూడా. అందుకు ఇవాళ తెలంగాణ మనకు సిద్ధించింది. ఇది అందుకని ఏమంటే ఉద్యమకారులకు కొద్దిగా అన్యాయం జరిగిన మాట అందరికీ తెలిసిన మాటనే. అది ఎవరైతే మన తొక్కి పట్టినరు అనేది అది తెలిసిన విషయము. సరే ఏది ఏమైనప్పటికీ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలిసి చెప్పినప్పటికీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఏమి ఇయ్యాను ఆయన అందరి ముందు. అసెంబ్లీ అంటేనే ఏంది, అసెంబ్లీ అంటే ఇక సర్వత్రా అక్కడ చూసేదే. అదే ఒక ఏమంటారు దాన్ని, అక్కడ చెప్పాల్సిన నిజం ఇంకెక్కడ చెప్పలేము అనమాట. అసెంబ్లీలోనే చెప్తారు. నిజం చెప్పాలన్నా అది అక్కడే, దాన్ని ఇంకెవరు దాసలేరు. అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని ఎక్కడ కూడా ప్రపంచం అందరికీ తెలిసిపోతుంది. అది అక్కడనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఇంకా మీరేం చేసుకుంటారో చేసుకుని తెలంగాణ వాళ్ళు అంటే అదే మనకి ఏమైందంటే అదొక బీజం తయారైంది మనకు. అదే మనకు ఒక వారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన సాయాన్ని ఎప్పుడు మన జీవితం అంతా కూడా మర్చిపోతుంది తెలంగాణ ఉద్యమంలో. అదే స్ఫూర్తితో, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలామంది కూడా పుస్తల తాళ్ళు, తెలంగాణ ఉద్యమం బయలుదేరిందంటే పుస్తల తాడ్లు కానీ వేసి అందులో జోల పట్టుకొని తిరిగితే మేమందరం తిరిగినాం. తార్నాక అక్కడ సికింద్రాబాద్ అక్కడ తిరిగినప్పుడు షాపులలో అందరూ మనకు మేము తిరిగినప్పుడు అమౌంట్ వేశారు. కొంతమంది అమౌంట్ వేశారు, కొంతమంది వెండి వేశారు, కొంతమంది బంగారం వేశారు. మేమైతే తిరిగినప్పుడు కొంతమంది పుస్తలతాలు కూడా వేసారు అనమాట అందులో. ఎందుకంటే తెలంగాణ వచ్చింది ఈరోజు. మరి రాబోయే తరాలకు కూడా ఈ తెలంగాణ ఫలాలు అందాలనేది మా ఉద్దేశం. ఏంటంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా, దాని నీళ్లు అందరికీ అందాలనేదే. అన్ని పొలాలకు కూడా ఆ నీళ్లు అందాలి. దానికి అడ్డుగడ్డ వేస్తున్న మరి ఇప్పుడు కూడా అడ్డుగడ్డ వేసిన ఎవరైతే ఉన్నారో అది కరెక్ట్ కాదు. కాకపోతే పేరున అందరికీ కూడా ఆ సహకారాలు ఆ ఫలాలు అందాలని కోరుకుంటూ ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఏకదాటి పైకి రావాలి. ఎవరైతే మిమ్మల్ని మభ్య పెడుతున్నారో అవన్నీ కూడా నమ్మకుండా ఇంకా ఎవరు ఏమి ఇస్తారో. ఎందుకంటే ఒక్కొక్కరికి ఆల్రెడీ 45 సంవత్సరాలు, ఒకరికి 60 సంవత్సరాలు, ఒకరికి 12 సంవత్సరాల పిల్లలు కూడా అందులో పనిచేశారు ఉద్యమకారులుగా. ఏజ్ అనేది లేకుండా కూడా అంత లేకుండా కూడా పనిచేశారు. అందరు కూడా ఏకదాటి పైకి రావాలని అందరు కలిసి వస్తూ మనం అందరం కూడా ముందుకు పోదామని ఈ రోజు నుంచి మన హక్కులను సాధించుకోవడానికి మీరందరూ కూడా కలిసి వస్తారని తెలియజేసుకుంటూ నమస్కారం అందరికీ.